ఈ రోజు మనం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో బాలలత మేడం గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో కీప్ వాచింగ్, యు లవ్ ఇట్. ఈ రోజు మనం బాలలత మ్యామ్ తో చెస్ ఆడబోతున్నాం అండ్ లైఫ్ లెసన్స్ చెస్ తో ఎలా లింక్ అయి ఉంటాయి ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. సో మ్యామ్, మనం చెస్ ఆడటం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా బాయ్స్. షూర్ మ్యామ్, ప్లీజ్ ఇట్స్ యువర్ మూవ్. మ్యామ్, చెస్ లో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఉండే రోజ్ వీళ్ళందరూ సోల్జర్స్ కదా మ్యామ్. వీళ్ళు ఒక స్టెప్ వేస్తున్నారు, వీళ్ళు చిన్న వాళ్ళు అనుకుంటారు చెస్ లో, బట్ దాని యొక్క క్యాపబిలిటీ ఏంటి మ్యామ్ చెప్పండి. జీవితంలో చెస్ లో సైనికుడు అనేవాడు గొప్పవాడు. మనందరం యోధులమే, మనందరం సైనికులమే. ముఖ్యంగా జీవిత పోరాటంలో అనేక డైమెన్షన్స్ నుంచి శత్రువులు వస్తూ ఉంటారు. సైనికుడు అనేవాడు చిన్న రోల్ అయినా సరే సైనిక శక్తి లేకపోతే చెస్ అలా గెలవలేమో, జీవితం కూడా మనలో ఉన్న పొటెన్షియల్ మొత్తం, మనలో ఉన్న స్కిల్స్ మొత్తం మన సైనికుల్లాగా అన్నమాట. దాంతో పాటు మనల్ని ముందుకు నడిపించే శక్తి విల్ పవర్. అది ఒక్కొక్క స్టెప్ లో మనం ముందుకు ఎలా అడిగేస్తామో అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. చెస్ కి జీవితానికి చాలా కనెక్షన్ ఉంది. చెస్ ఇస్ అ మైండ్ గేమ్. జీవితం కూడా ఒక మైండ్ గేమే. చెస్ లో ఒక స్టెప్ వేసాక వెనక్కి ఎలా తీసుకోలేమో, జీవితంలో ఒక అడిగి వేసేసిన తర్వాత, ఒక మాట జరిగిన తర్వాత, ఒక పని చేసేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము. దాంతో పాటు చెస్ లో ఒక స్టెప్ ఒక టైంలోనే వేయాలి. అనవసరం టైంలో మనకి అవసరం లేకుండా ఒక స్టెప్ వేసాం అనుకో, చాలా నష్టపోతాం కూడా. లైఫ్ కూడా అంతే. మనం వేసే ప్రతి స్టెప్ అప్రోప్రియేట్ గా, అడిక్వేట్ టైంలో అండ్ దాంతో పాటు తెలివిగా, అంటే మినిమం లాస్ మాక్సిమం బెనిఫిట్, ఇవన్నీ కూడా చెస్ లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఒక వర్డ్ అంత వాల్యూ అని నాకు కూడా తెలియదు. అండ్ నౌ ఇట్స్ మై టర్న్. మ్యామ్, క్రిటికల్ థింకింగ్ అండ్ సిచ్యువేషన్ ని డీల్ చేయటం ఒకటి, అండ్ ఇవన్నీ చెస్ గేమ్ లో ఉంటాయి మ్యామ్. అండ్ సో ఈ చెస్ గేమ్ అన్నది మన రియల్ లైఫ్ లో మనం ఎట్లా అప్లికబుల్ చేసుకోవచ్చు? మనిషి జీవితంలో అనేక పొటెన్షియల్ థ్రెట్స్ ఉంటాయి, అనేక ఛాలెంజెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఇంటర్నల్ గా కూడా ఛాలెంజెస్ ఉంటాయి. సో అన్ని కోణాల్లోంచి ఆలోచించి ఒక డెసిషన్కి రావటం చెస్ గేమ్ ద్వారా నేర్చుకోగలం. దాంతో పాటు మనం చెస్ ఆడుతున్నప్పుడు వేరే దాని మీద ఫోకస్ చేస్తే గేమ్లో అవుట్ అయిపోతాం. అది కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఎదుటివాడి మూవ్ ఎలా ఉందో అతను తెలివితేటలు అంచనా కూడా వేయచ్చు. అంటే ఇక్కడ వ్యక్తనే కాదు, రేపు నువ్వు అడ్మినిస్ట్రేటర్ అవుదాం అనుకుంటావు. ఈ అడ్మినిస్ట్రేటర్ అయ్యేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి రియాక్షన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అపోజిషన్ ఎలా వస్తుంది, దానికి సంబంధించి ముందే మనం నిర్ణయం ఎలా తీసి పెట్టుకోవాలి, ఇట్లా అనేక థాట్స్. ఇన్ఫాక్ట్ సివిల్ సర్వీసెస్ లాంటి ప్రిపరేషన్ లో కూడా పాజిటివ్స్, నెగిటివ్స్, మా భాషలో ప్రోస్ అండ్ కాన్స్ అంటాం. ఇవన్నీ కూడా చెస్ గేమ్ లో నేర్చుకోవచ్చు. దాంతో పాటు చెస్ బాగా ఆడటం నేర్చుకుంటే 100% ఫోకస్ అనేది చాలా అంశాల్లో దొరుకుతుంది. దాంతోపాటు నెమ్మదిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హ్యూమన్ మైండ్ కూడా నా దృష్టిలో ఒక మజిల్ లాంటిది అనమాట. దాన్ని ఎంత బాగా వాడితే, ఎంత బాగా పదులు పెడితే అంత షార్ప్ అవుతుంది. చెస్ గేమ్ లో మనం నేర్చుకోవాల్సింది అదే. రెండోది, చెస్ గేమ్ లో నేను అబ్జర్వ్ చేసింది సైలెన్స్. చాలా సైలెంట్ గా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకుంటాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే ప్రశాంత వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ఎఫెక్టివ్ గా ఉంటాయి. గజిబిజిగా, కన్ఫ్యూజన్ గా నిర్ణయాలు తీసుకుంటే మన లైఫే ఆ నిర్ణయాల వల్ల పాడైపోతుంది. మ్యామ్, చెస్ గేమ్ లో మంత్రికి చాలా పవర్స్ ఉంటాయి మ్యామ్. హీస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద చెస్. సో ఈ మంత్రి పవర్స్ ఉంది, ఆ పవర్స్ సేమ్ ఒక హ్యూమన్ కుంటే వాటిని ఒక హ్యూమన్ ఎంత తెలివిగా వాడొచ్చు లైఫ్ లో. ఒక మనిషికి నిజంగా ఉండొచ్చు అట్లా?
ఒక మనిషికి ఆల్రెడీ గాడ్ తన మైండ్ లో అన్ని శక్తులు పెట్టుంటాడు. ఎడ్యుకేషన్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా వాటన్నిటిని మనం రిఫైన్ చేసుకుంటాం అంతే. ఈ శక్తి కనుక ఒక మనిషికి ఉంటే తను అనుకున్న మంచి మొత్తం సొసైటీకి చేయగలడు. ముందు తన బాగు కోసం తను ఇంకా ఎక్కువ చేసుకోగలడు. ఒక మనిషికి చెస్ గేమ్ లో మంత్రికి ఉన్నట్టు పవర్స్ ఉంటే ఆ మనిషి ప్రపంచాన్ని జయించగలడు. యాక్చువల్గా ప్రపంచంలో చాలా మంది మనుషులకి అంత శక్తి ఉంది, కానీ వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియకపోవడం వల్ల సామాన్యులుగా మిగిలిపోతుంటారు. అనుకుంటే మనందరం చెస్ గేమ్ లో మంత్రుల కంటే కూడా గొప్పవాళ్ళమే. కరెక్ట్. షూర్ మ్యామ్, ఇట్స్ యువర్ మూవ్. మ్యామ్, లైఫ్ లో చెక్ సిచ్యువేషన్స్ వస్తే ఏం చేయాలి? ఒక సొల్యూషన్. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో సందర్భంలో లైఫ్ లో చెక్ సిచ్యువేషన్ వస్తాయి. అది రాకపోతే ఆలోచించాలి, కానీ వస్తే టెన్షన్ పడకూడదు. ఆ చెక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనిషి బ్రేవ్ గా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిని గాడ్ ఏదో ఒక టైంలో లేదా డెస్టినీ ఏదో ఒక టైంలో చెక్ పెడతారు. గాడ్ డెస్టినీ ఏది పెట్టకపోతే మన తోటి మనుషులే పెడతారు. వచ్చినప్పుడు ఫస్ట్ డీలా పడిపోకూడదు. కరేజియస్ గా, బ్రేవ్ గా ఉండి ఆ టైంలో మన బెస్ట్ నిర్ణయం ఏంటో అది తీసుకోవాలి. ఉన్న చాయిసెస్ లో బెస్ట్ చాయిస్ ఏంటో అది తీసుకోవాలి. చెక్ సిచ్యువేషన్ రాగానే చెమటలు పడిపోయి, టెన్షన్ పడిపోయి, నీర్స్ పడిపోతే నెక్స్ట్ మూవ్ మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఏదో ఒక టైంలో చెక్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో లైఫ్ లో ఫేస్ చేసాక కొంత టైం కొంచెం లల్ గా ఉంటుంది, కానీ దాని తర్వాత వెంటనే వీళ్ళని తొందరగా తిరిగి దాని నుంచి బయటకు వచ్చేసి గేమ్ ని ఏ విధంగా మళ్ళీ రీజనరేట్ చేయాలో ట్రై చేయాలి. అదే జీవితం, అదే చెస్ గేమ్. చెస్ లో చెక్ అయ్యామంటే అంతటితో ఆగిపోయామని అర్థం కాదు. చెక్ మేట్ వేరు, చెక్ వేరు. చెక్ మేట్ అయితే పూర్తిగా గేమ్ అయిపోద్ది, కానీ చెక్ అయితే ఒక టెంపరీ ఛాలెంజ్ వచ్చింది. ఆ ఛాలెంజ్ నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోవాలి, కానీ చెక్ మేట్ అవి కుదేలు అవడానికి మాత్రం ముందుకు వెళ్ళకూడదు. మ్యామ్, నేను ఒక కింగ్ అవ్వాలంటే నాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, నాకు ఉండాల్సినవి ఏంటి అన్నారు? లైఫ్ లో కింగ్ అవటం కంటే కింగ్ మేకర్ అవటం చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ కూడా. కింగ్ ని ఎంతమంది అయినా తయారు చేయొచ్చు, కింగ్ మేకర్స్ మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే కింగ్స్ ని తయారు చేసే శక్తి ఒక వ్యక్తికి ఉండటమే. ఎవ్రీవన్ ఈజ్ కింగ్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో వారే రాజు. కింగ్ అవ్వాలంటే కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. ఒక డిసిప్లిన్, ఒక ఫోకస్, ఒక సక్సెస్ఫుల్ హ్యాబిట్. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా జీవితంలో మహారాజే. మహారాజుకి పెద్ద మనసు ఉంటుంది, మహారాజుకి సుగుణాలు ఉంటాయి. అంతకుమించి మహారాజుకి ఏదైనా సాధించే శక్తి, తపన ఉంటాయి. అలాంటి వ్యక్తి ఎవరైనా మహారాజే. అయితే కింగ్ కావటం కన్నా కింగ్ మేకర్ కావటం ఇంకా బ్రహ్మాండం. మ్యామ్, కొన్నిసార్లు లైఫ్ లో అన్ని కోల్పోతాం మ్యామ్. ఎట్లా మనం పాన్స్ ని ఎట్లయితే కోల్పోతాం గేమ్ లో, సో అన్ని పోతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది మనం ఎట్లా ఫేస్ చేయాలి? జీవితం కూడా పాట లాంటిదే. జీవితంలో చాలా సార్లు అన్ని కోల్పోతుంటాం. కొన్ని సందర్భాల్లో మన కెరీర్ కానీ, లేదా మనకు చాలా క్లోజ్ అయిన వ్యక్తులు కానీ, లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అవటం కానీ, ఇట్లా చాలా. కాకపోతే నాకు ఒక పోయం గుర్తొస్తూ ఉంటుంది. ద రియల్ హీరో లైస్ ఇన్ యూ. నిజమైన హీరో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో లేరు, నీ లైఫ్ లో నీ సంపదలు లేదు, దేనిలో లేదు. నిజమైన హీరో ఎక్కడున్నాడంటే నీలోనే దాగి ఉన్నాడు. మొత్తం నీ బంధుమిత్రుల్ని, నీ వాళ్ళని అందరినీ కోల్పోయినా ఇప్పటి వరకు నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో ఆ జ్ఞానము, కీర్తి, డబ్బు ఏది పోయినా సరే తిరిగి పైకి లేసే శక్తి నీకుంది. ఎందుకంటే నీ లైఫ్ లో నీకు నువ్వే హీరో. ఆ హీరో కోసం ఎక్కడ ఎతక్కు, నిన్ను నువ్వు ఎతుక్కో, అదే నువ్వు నీ హీరో. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఓవరాల్ చెస్ గేమ్ లో ఒక జీవిత పాఠం చెస్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక జీవిత పాఠం అంటే
ఒక్క లైన్ లో చెప్పాలంటే చెస్ గేమ్ నుంచి రైట్ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ విల్ ఆల్వేస్ టేక్స్ యూ టు సక్సెస్. సరైన మూవ్ సరైన పద్ధతిలో సరైన దిశలో వేస్తే ఖచ్చితంగా జీవితంలో ముందుకెళ్తాం. చెస్ నుంచి ఇదే నేర్చుకోవాలి. చెస్ లో ఒక తప్పు మూవ్ అయితే ఎంత నష్టపోతావో, ఒక మంచి మూవ్ చేస్తే అంత గెలుస్తావు. అదే సూత్రం జీవితంలో కూడా వర్తిస్తుంది. మ్యామ్, చెస్ గేమ్ లో నేను చాలా గేమ్స్ ఆడాను అండ్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం కానీ, మీరు చెప్పిన వాల్యుబుల్ సజెషన్స్ కానీ, ఇవన్నీ నేను నా లైఫ్ లో అప్లికబుల్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను మ్యామ్. ఇట్స్ రియల్లీ అ ప్లెజర్ ప్లేయింగ్ అ గేమ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Pleasure to me also, boys. Thank you for this interview.